అమృత ప్రణయ్ కేసులో కోర్టు తీర్పును ఎలా చూస్తారు? కనీసం ఈ రాష్ట్రంలో ఒక 128 కుల దురంకార హత్యలు జరిగాయి. ఏ కేసులో కూడా సరైన తీర్పు రాలా. ఇంత పనిష్మెంట్ అంటే సాక్షులందరినీ విచారించి దాదాపు 1600 పేజీల ఛార్జ్షీట్ వేసి దాదాపు 96 మందిని ఇన్వెస్టిగేట్ చేసి బలమైన సాక్షుల్ని దీనికి 8 మందిని పెట్టి ఇవన్నీ ప్రూవ్ చేయగలిగారు. కాబట్టి ఇవాళ చట్టబద్ధంగా శిక్షలు పడడం అంటే చట్టం పట్ల గౌరవం పెరుగుతుంది. అదే ఎన్కౌంటర్లు చేసి ఇంకేదో చేస్తే ఇన్స్టంట్ జస్టిస్ అని సమాజానికి ఒక జబ్బును అంటించారు. ఆ జబ్బు వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అంటే ఏదైనా జబ్బు వల్ల ఎలా ఉపయోగం ఉండదో ఇన్స్టంట్ జస్టిస్ అనే ఆలోచన వల్ల ఉపయోగం లేదు. మేము దిశ ఎన్కౌంటర్ చేసిన రోజు కూడా చెప్పాం, సజ్జనార్ని పాలాభిషేకాలు లేకపోతే పూలాభిషేకాలు చేయడానికి పనికొచ్చింది తప్ప అది మళ్ళీ ఏ రకమైన దాడులను ఆపదు అని మేము చెప్పాం. అంటే అత్యాచారాలు నిరోధించాలంటే ఇన్స్టంట్ జస్టిస్ పేరుతో చంపి అవతల పడేసి విచారణ జరగకుండా నేరస్తులు శిక్షించకుండా మెజారిటీ కేసుల్లో ఎక్కడో ఒకడు అర్భకుడు అంటే ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేయలేనోడు వాడిని చూసి చంపేసి ఎన్కౌంటర్ చేసి మేము హీరోలు అయిపోదామని పోలీసులు అనుకుంటారు. అసలు పోలీసులు అంటే ఎందుకు భయం లేదు, ఎవరికి ఎందుకు భక్తి లేదు, ఎవరికి ఎందుకు గౌరవం లేదు అంటే పోలీసులు ఏ బడాబాబుల జోలికి వెళ్ళరు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర బాగా గుంజి న్యాయాన్ని సమాధి చేస్తారు. ఏ కేసుల్లో కూడా పోలీసులు ఒక స్పష్టంగా న్యాయం పక్షాన్ని నిలబడి అసలు లేరు ఎవరు చేయలేదని అన్ను కానీ ఎక్కువ కేసుల్లో వాళ్ళు కరప్ట్ అయిపోతారు, లాలూచి పడిపోతారు, ఇన్ఫ్లుయెన్స్కో పైరవీలకో డబ్బుకో లొంగి గెలవకపోతే మనకేమన్నా గెలిస్తే మనకేంటి, గెలవకపోతే మనకేంటి, కానీ మనం బాగుపడదామనే అలాగా ఆలోచిస్తారు. కానీ దానికి భిన్నంగా ఈ కేసులో కుటుంబం నిలబడింది. మొత్తం ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. కుల నిర్మూలన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు. ఎక్కడన్నా 1,00,000 మందితో 1,00,000 మందికి పైగా ర్యాలీ చూశారు. కానీ ప్రణయ్ ఘటనలో 1,00,000 మందికి పైగా ప్రదర్శన తీశారు, శవయాత్ర చేశారు. వీటన్నిటి ప్రభావంగా పోలీసులు కూడా అప్పుడున్న స్టీఫెన్ రవీంద్ర కానీ తర్వాత వచ్చిన రంగనాథ్ గారు కానీ అంటే జిల్లా ఎస్పీగా వచ్చిన రంగనాథ్ కానీ బాధ్యుడు పైన డిఐజీగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర, డిఎస్పీగా ఉన్న శ్రీనివాస్, వీళ్ళందరూ అక్కడున్న సిఐ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. వాస్తవాలను సేకరించారు, సరైన దిశగా ఇన్వెస్టిగేషన్ చేశారు, సాక్ష్యాధారాలని నమోదు చేశారు, శిక్ష పడేలాగా ఛార్జ్షీట్ స్ట్రాంగ్గా ఫైల్ చేశారు. ఇది అన్ని కేసులకు కూడా వర్తింపచేయాలి. అంటే ఛార్జ్షీట్ అంటే ఒక అన్యాయం జరిగితే, ఒక నేరం జరిగితే పోలీసులు కూడా టాస్క్ పెట్టుకుని ఛాలెంజింగ్గా తీసుకుని నేరాన్ని రుజువు చేసే బాధ్యత నెత్తినేసుకుని ఇట్లా శిక్షలు పడేలాగా ఫైట్ చేస్తే చాలామంది చట్టాన్ని గౌరవిస్తారు, పోలీసు వ్యవస్థని గౌరవిస్తారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల వైపు ఆలోచించకుండా మిగతా ఇంకా ఉన్నాయి 127 కేసెస్, అందులో కూడా ఇటువంటి తీర్పుని ఆశించాలి. ఇట్లాంటి తీర్పు వచ్చేలాగా పని జరగాలి. ఈ తీర్పుతోటైనా మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుంటుంటాయంటారు. అదే మాత్రంగా ఇట్లాంటి తీర్పులు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రణయ్ ఘటన ప్రభావంతో వెంటనే వారం రోజులకే మనోహరాచారి తన బిడ్డ మీద మాధవిని అల్లుని చంపడానికి ట్రై చేస్తే అమ్మ అడ్డం ఉంది కాబట్టి ఎక్కడంటే అక్కడ విచక్షణారహితంగా అతను పొడి చేశాడు. ఆ కత్తిపోట్లకు ఆ అమ్మాయి ఇప్పటికీ సఫర్ అవుతుంది. ప్రెగ్నెన్సీ పోయింది, అప్పుడు ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంది. అమ్మాయికి రిపీటెడ్గా సర్జరీలేని ఆ సర్జరీలతో ఆ అమ్మాయి బతికి బట్టగట్టడం చాలా చాలా కష్టం. అట్లా ప్రణయ్ ప్రభావంతో దాదాపు చాలా ఘటనలు జరిగాయి. ఒక 128 ఈ తెలంగాణలో జరిగాయంటే ఇటువంటి ఘటనలు వరుసగా జరగడం, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటే అది కుటుంబానికి పరువు పోయిందని భావించడం. యాక్చువల్గా పరువు అట్లా ఉండదు. కుటుంబానికి పరువు ఉంటే తల్లిదండ్రులు చేసిన పెళ్ళిళ్ళల్లో కూడా మొగుళ్ళు వదిలేయడమో చంపేయడమో చేస్తే అప్పుడు తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారా, అరే నేనే చూసి చేస్తే ఆ పిల్ల అమాయకురాలు, మేము మంచిగా ఉంటుందని చేసినాం కానీ ఇట్లా ఉన్నారు మా కుటుంబ పరువు పోయింది అని అనుకోవట్లేదు కదా. అమ్మాయి చేస్తే ఎందుకు, అమ్మాయికి ఇష్టమైంది చేసుకుంది, వీళ్ళకి ఇష్టం లేదు, అంగీకరించలేదు అంటే దానికి అక్కడ కన్సెంట్, అంగీకారం ఇవ్వకపోతే అది చంపడానికి గ్రౌండ్ ఎప్పటికీ కాదు. అట్లాగే పరువు కుటుంబాలకు ఏడిస్తే కొడుకులు రేపులు చేసినప్పుడు కూడా పోతుంది.
ఆడపిల్లలు చట్టబద్ధత ఉన్న పెళ్ళిళ్ళు చేసుకుంటే పరువు పోయింది అంటున్నారు కదా. పరువు పోయింది కాబట్టి ఎంత నేరమైనా చేస్తాం, ఎంత హీనియస్ క్రైమ్ అయినా చేస్తాం అంటున్నారు కదా. మరి రేపులు చేశారే, ఎంతమంది కొడుకులు రేప్ కేసెస్లో ఉన్నారు, గ్యాంగ్ రేపుల్లో ఉన్నారు. మరి ఆ తల్లిదండ్రులంతా ఈ రేపులు చేయడం వల్ల మా కుటుంబ పరువు పోయింది, మా ఇంటి పరువు పోయింది, మా కొడుకుల్ని మేము చంపేస్తాం అని ఎందుకు అనుకోవట్లా? కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే పరువు పోతేనే కదా మీరు పరువు పోయిందని చెప్పుకుంటూ చేస్తున్నారు కదా. రేపులు చేస్తే ఈ దేశంలో పరువులు పోవా? కుటుంబాల పరువు అసలు పోదా? రేపు చేస్తే మీ పిల్లలు హీరోలు అవుతారా, మగధీరులు అవుతారా? ఎందుకు మరి పరువు పోయిందని చేయట్లేదు? ఇక్కడ ఆడపిల్లలు కూడా చంపారు చాలా కేసుల్లో. మన రాష్ట్రంలో 9 మంది ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులే చంపారు ప్రేమ వివాహం చేసుకున్నది. మన హైదరాబాద్లో ఇటీవల ఎల్బీ నగర్లో సొంత తమ్ముడే ఒక కానిస్టేబుల్ అమ్మాయి, లేడీ కానిస్టేబుల్, అక్క ఉద్యోగం చేసుకుంటుంది, అది కూడా పోలీస్ ఉద్యోగం, కానిస్టేబుల్. అయినా సరే ఎస్సీ అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానందని చంపేశాడు. మరి అక్కడ పరువు పోయిందని నమ్మమంటారా? పెళ్ళికి చట్టబద్ధత ఉంది, పెళ్ళికి కావాల్సింది వయోపరిమితి, అంతేగాని ఇంకేవి కావు. కులము, మతము, జాతి ఇవన్నీ కాదు. కాబట్టి ఇటువంటివి పునరావృతం అవ్వడానికి ప్రేరేపణ మారుతీరావు లాంటి వ్యక్తులు చేసిన దౌర్జన్యం, దాష్టికం. ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇష్టమైతే ఆదరించాలా, లేకపోతే ఊరుకోవాలా? ఇష్టమైతే ఎప్పుడైనా ఆదరించవచ్చు, లేకపోతే సైలెంట్గా ఉండొచ్చు, కానీ చంపే హక్కు లేదు. మారుతీరావు ఏదో గొప్ప పని చేసినట్టు అప్పుడు అమ్మాయి మీద ట్రోలింగ్, వీళ్ళు ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్లో రెచ్చగొట్టేలా చేశారు అంటే, ఇవాళ కోట్ల కట్నాలు ఇచ్చే దాంట్లో కూడా ఏ పెళ్ళికి వెళ్ళినా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కనపడుతున్నాయి మనకి. మరి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ ఎవరినో రెచ్చగొట్టడానికి చేసినట్ట? అంటే ఎందుకు అంత డీగ్రేడెడ్గా సమాజంలో వ్యవహరిస్తారు? అంటే తల్లిదండ్రుల ఆమోదం లేని పెళ్ళిలో ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే, తల్లిదండ్రుల ఆమోదం ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి తగలెట్టి ప్రీ వెడ్డింగ్ చూసినా అందరూ పోయి చూసి వస్తారు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ పక్క స్క్రీన్స్ మీద కనపడతాయి. కానీ ఈమెను మాత్రం ట్రోల్ చేశారు. అట్లాగే ఆయన ఏదో హీరో అయినట్టు చంపితే ఆయన వైపు సపోర్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద విడుదల చేస్తే ఆయనకి హారతులు కట్టి సన్మానాలు చేసి హారతులు బట్టి శాలువలు కప్పి వాడిని హీరో చేశారు. మారుతీరావు చేసిన తప్పుకు తలదించుకోలా చేయాలి, అప్పుడు బతికేవాడు మారుతీరావు, చచ్చిపోయేవాడు కాదు. మారుతీరావు హంతకులు ఎవరంటే ఈ సమాజమే. మారుతీరావు ఘటన చేసినప్పుడు అరే నువ్వు తప్పు చేసావురా అంటే అట్లీస్ట్ కొంత గిల్ట్కి ఫీల్ అయ్యో, నేను తప్పు చేశాను కాబట్టి ఇది జరిగిందని ఊరుకునేవాడేమో. కానీ ఆయనని హీరో చేసి బాగా ఆకాశానికి ఎత్తితే స్ట్రాంగ్ ఛార్జ్షీట్ పడగానే ఒక 5-6 లాయర్ల దగ్గరికి వెళ్ళి ప్రతి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంది, ఎవిడెన్స్ గట్టిగా ఉంది, క్లియర్గా ఉంది, విట్నెస్లు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇది తప్పనిసరిగా శిక్ష పడుతుందంటే అతను ఆత్మస్థైర్యం కోల్పోయాడు. ఎందుకంటే ఒక హీరో వర్షిప్ వచ్చింది అతనికి. ఎప్పుడైతే శిక్ష పడుతుందనో ఈ అవమానం నాకెందుకు అనుకుని అతను చనిపోయాడు. ఇప్పుడు ఆయన మరణాన్నైనా హర్షించాల్సిన అవసరం ఉండదు, ఎవరి మరణాలనైనా. ఇవాళ ఒక మరణశిక్ష జరగంగానే నేనేం పెద్ద ఆనందంగా లేదు. ఈ హత్యలు చేయడాలు ఎందుకు, మరొకళ్ళని చంపడాలు ఎందుకు? ఖచ్చితంగా లైఫ్ అనేది ఉండాల్సిందే. నేరం జరిగింది కాబట్టి టిల్ డెత్ లైఫ్ ఉన్న తప్పలేదు. ఎందుకంటే నేరంలో మరొకళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి శిక్షలు. కానీ శిక్షలు మరణాల చుట్టూ, హత్యల చుట్టూ ఉండకూడదు. ఇప్పుడున్న సమాజంలో ఈ కులపిచ్చి పోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కులం అనేది ఈ సమాజంలో చాలా చాలా బలంగా ఉంది. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కులం చాలా ప్రధానం. అది కూడా అబ్బాయిలు కింది కులాల అమ్మాయిలు చేసుకుంటే ఈ బాధ లేదు. ఎందుకంటే చాలామంది ఆధిపత్య కులాలకు చెందిన అబ్బాయిలు, పై కులాలకు చెందిన అబ్బాయిలు కింది కులాల అమ్మాయిలను ఇష్టపడ్డామని వెంటబడి ప్రేమించామని చెప్పి మోసం చేసి వదిలేస్తే ఏమి అనిపించట్లా. మా అబ్బాయి కింది కులం అమ్మాయిని ప్రేమించాడు, మోసం చేశాడు అని పరువు పోవట్ల, వాళ్ళకి రేపులు చేసిన పోవట్ల, ఉంపుడు గత్తెలుగా కూడా ఉంచుకున్నారు, కీప్స్ లాగా. ఆ వాడు ఉంచుకున్నాడు ఆ పలానా కులపామని. మన కులంలో అయితే పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకున్నాం, ఆమెనైతే మన ఇంట్లో పెట్టుకోలే, ఇట్లా మాట్లాడతారు. ఊళ్ళల్లో మీరు వెళ్ళండి. అంటే కింది కులంతో సంబంధం పెట్టుకున్నాడు, వీడికి పరువు పోయింది, కింది కులం ఆమెతో వీడు ఉన్నాడంటే మన పరువు పోయింది అనుకోలే. కానీ అబ్బాయి కింది కులం అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే వాడు మగోడే. కానీ అమ్మాయి వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మనుధర్మం ఒప్పుకోదు. మనుధర్మం ఏం చెప్తుందంటే ఎక్కడైనా నీతి బోధనలన్నీ ఆడపిల్లలకే చేశారు. ఆడపిల్ల కట్టుబాట్లు దాటద్దు, సాంప్రదాయాలు దాటద్దు,
తన స్వేచ్ఛతో తన ఇష్టానుసారం పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని మనోధర్మం చెప్తుంది. అట్లా చేస్తే శిక్షించాలి అని చెప్తుంది. కాబట్టి మన పురాణాల నిండా గాంధర్వ వివాహాలు ఉన్నాయి, ప్రేమ వివాహాలు ఉన్నాయి, చరిత్ర నిండా కూడా ప్రేమ వివాహాలు ఉన్నాయి, హిందూ ముస్లిం కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఆ హిందూ ముస్లిం వివాహాలకి లవ్ జిహాదులు అంటారు, అట్లా వెంటబడతారు. ఆ గాంధర్వ ప్రేమ వివాహాలు ఎన్నో జరిగినా ఈరోజు ఆ కులం అనే దాన్ని తెచ్చారు. అంటే స్త్రీని పిల్లల్ని వారసుల్ని కనిపించే యంత్రంగా మార్చినప్పుడు పిల్లలు కనిపించడం వరకు ఆమె పని, మిగతా అన్నీ పురుషుడితో లింక్ అయి ఉంటాయి. ఆమె ఒక ప్రాపర్టీ అవుట్లుక్ స్త్రీల పట్ల. సో ఆమెను ఒక వ్యక్తిగత ఆస్తిగా చూడడం, ఒక సరుకుగా చూడడం, ఆమెకి అభిప్రాయాలు ఉండవు, ఆమెను గౌరవించాల్సిన పని లేదు, మగవాడి చుట్టూ గౌరవాలను తిప్పడం. కాబట్టి ఆ గౌరవానికి లోబడి ఆడపిల్లలు ఉండాలి. పెళ్లి చేసుకుందంటే ఆమె కుటుంబ పరువు కట్టుబాట్లు దాటి బయటికి వెళ్ళింది కాబట్టి బతికే అర్హత లేదు, లేదా ఆమెను ఆదరించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆమె ఎవరిని చేసుకుందో వాడిని చంపేస్తే మా పరువు నిలబడుతుంది అని ఒక రకమైన క్రూరమైనటువంటి భావజాలాన్ని పెంచి పోషించారు. అందులో భాగమే వరుసగా జరుగుతున్నాయి హత్యలు. అందుకని కులం అనేది చాలా బలమైనటువంటి వివక్షగా రాజ్యాంగం కులమత జాతి లింగ వివక్షలను రద్దు చేసింది. కానీ రాజ్యాంగం ఇచ్చినటువంటి సమానత్వాన్ని గుర్తించని సమాజం, ఆధిపత్య భావజాలంతో పితృస్వామిక భావజాలంతో ఉన్న ఈ సమాజం ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదంటుంది, ఖచ్చితంగా కులం దాటిపోవడానికి వీలు లేదంటుంది. పెద్ద కులాల అని చెప్పుకుంటున్న అబ్బాయిలు రేపులు చేసినా ఉంచుకున్నా ఉంపుడుగత్తెలుగా ఉన్నా బాధపడరు. కానీ ఈ అమ్మాయి చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడం ఇక్కడ అభ్యంతరం. ఎందుకంటే పెళ్ళికి సామాజిక ఆమోదం ఉంటుంది, మిగతా పనులాంటికి అక్కర్లేదు. కాబట్టి అట్లాగే అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడి ఆస్తి పోదు, అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకున్న ఆస్తి అంటూ ఉంటే ఎంతున్నా కానీ ఎకరమా 5 ఎకరాల 10 ఎకరాల సగభాగం పోతుంది. కాబట్టి అమ్మాయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే మా ఆస్తి పోతుంది, మా కులం పోతుంది, మా గౌరవం పోతుంది. అబ్బాయి చేసుకుంటే ఉంటుంది, పోతుంది, వదిలేస్తాం, బాధలు పెట్టి హింసించి వదిలేస్తాం, మన కులంలో చేసుకుంటాం. అంటే ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి కులం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. అది జెండర్తో ముడిపడి ఉన్న అంశం. ఇక ఈ రెండింటికి తోడు క్లాస్ వర్గం, మనస్తోమత అవునా కదా. ఓ పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఒక బడా బాబులో బాగా ఆస్తున్నోళ్ళు బాగా రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు కింది కులాల అంటే కింది కులాలకు చెందిన అబ్బాయిలు ఒకవేళ పై స్థాయిలో పై వర్గంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరిని చేసుకున్నా గ్రేటే. మనం చూసాం వినోద్ వివేక్ లాంటి వాళ్ళు కూడా కింద పెద్ద కులాల అని చెప్పుకోబడుతున్న అమ్మాయిలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మంచి పని చేశారు. కుల అంతరాలని తగ్గించడంలో తొలగించడంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, కులాంతర వివాహాలు జరిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది, మంచి పిల్లలు పుడతారు. జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దాన్ని ప్రచారం చేసి పెళ్ళిళ్ళు కూడా చేశారు. కాబట్టి మన రాజ్యాంగ నిర్మాత చెప్పాడు. దానికి ముందే సత్యశోధ్ సమాజ్ పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి వీళ్ళు చెప్పారు, ఈ దంపతులు సావిత్రిబాయి పూలే దంపతులు. కాబట్టి కులాంతర మతాంతర వివాహాల పట్ల ఇంత ద్వేషపూరిత వైఖరి ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగింది. ఉత్తరాదిన పరువు హత్యల పేరుతో, అంటే పరువు హత్యలను మీరు పేరు పెడుతున్నారు అంటే అది కూడా పెళ్ళిళ్ళే, అది కూడా అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటేనే పెడుతున్నారు అంటే వాటిని ఆమోదిస్తున్నారు, ఆ హత్యని ఆ హింసని. ఫస్ట్ ఆ ఆమోదం పట్ల మన ప్రశ్నలు ఉండాలి. నేను పదే చెప్తున్నది అక్కడే. అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటే లేని పరువు, పోని పరువు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఉందంటేనే అది ఆమోదింప చేయడానికి పెట్టిన పేరు ఉత్తరాదిన. అందుకని కులం చాలా భయంకరంగా ఉన్న ఈ సమాజంలో పితృస్వామ్యం తోడైంది, దానికి ఇంకా వర్గం కూడా తోడైతే ఇటువంటి హింస దాడులు జరుగుతాయి. ఇప్పుడు పరువు హత్యలు జరగకుండా ఇప్పుడు ఎలాంటి చర్యలు అయితే తీసుకోవాలి? పరువు హత్యలు జరగకూడదు అంటే ముందు ఎక్కడైనా కులాంతర మతాంతర వివాహాలు జరిగినప్పుడు మాకు భద్రత లేదు, రక్షణ లేదు అని వాళ్ళు కనుక ప్రభుత్వం ముందుకెళ్తే ఫస్ట్ ఆ ప్రాంతపు ఎమ్మెల్యే ఎంపీలు ప్రకటించాలి. అట్లాగే ఇవాళ ఈ తీర్పు తర్వాత అయినా ఇప్పుడైనా ఒక ప్రణయ్ చట్టం తీసుకురావాలని మేము అడుగుతున్నాం. కులాంతర వివాహాల్లో భద్రత కోరిన జంటకి భద్రత కల్పించడానికి ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించాలి, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఉన్నాయి గతంలో కూడా కులాంతర వివాహాల్లో, అవి ఇప్పుడు పట్టించుకోవట్లా. గతంలో ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు
చేసుకుంటే చంపేస్తారనే విషయం ఎక్కువ వెళ్తుంది. కులాంతర వివాహాల్లో ఉన్న ప్రోత్సాహకాల గురించి ఎవ్వరూ మాట్లాడరు. కాబట్టి రాజకీయ నాయకులు అడ్రస్ చేయాలి. 2 చుక్కలు పోలియో ఇస్తే పోలియో ఎరాడికేట్ చేస్తామని చెప్పేవాళ్ళు ఎవరి పిల్లల కంటే మాకేందులే మేము ఎందుకు చెప్పాలనుకోకుండా చెప్తున్నారుగా. హీరోయిన్లను పెట్టి, అమితాబ్ బచ్చన్లు, ఆమీర్ ఖాన్లను నిలబెట్టి, పెద్ద పెద్ద హీరోయిన్లను పెట్టి. అట్లాగే కులాంతర వివాహాల మీద ప్రభుత్వం ఒక స్టాండ్ ప్రకటించాలి. ఇటువంటి తీర్పుల్ని ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తూ అడ్రస్ చేయాలి. ఇప్పుడు ఈ తీర్పుని రేవంత్ రెడ్డి గారు అడ్రస్ చేశారనుకో, దాని ప్రభావం చాలామంది మీద ఉంటుంది. అట్లాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు ఏదైనా నియోజకవర్గంలో, తమ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా చేసుకుంటే వాళ్ళు మాకు ప్రమాదం ఉంది అని కనుక చెప్పుకుంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, పోలీస్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళారు, మంత్రి దగ్గరికి వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు. అట్లాగే వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టి ఈ జంట వచ్చారు, ఈ జంటకి ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఈ జంటకి ఎట్లాంటి ప్రమాదం కూడా, అంటే ఎవరి నుంచి ప్రమాదం ఉంటుందో వాళ్ళకి అడ్రస్ చేయాలి పబ్లిక్గా. ఒక ప్రెస్ మీట్, చెత్త వాటికి మీ నాయకుడిని అంటే మీ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి చెత్త అంతా వాగుతారు, వదులుతూనే ఉంటారు. ఛానళ్లలో దూరి చెత్త చాలా గుమ్మరిస్తారు. ఒక కులాంతర వివాహంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని జరుగుతాయి, ఒకవేళ జరిగినవన్నీ కూడా ప్రమాదం ఉందని రారు, చాలామంది సైలెంట్ కూడా ఉంటారు. అలా ప్రమాదం ఉందన్న వాటిలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటించండి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, భద్రతని కల్పిస్తామని ప్రకటించండి. పలానా వాళ్ళ నుండి ప్రమాదం ఉందంటే వాళ్ళ పేర్లు పెట్టి, లేదా ఈ జంట పోనీ వాళ్ళ పేర్లు పెట్టుకుని ఈ జంట పెళ్లి చేసుకున్నారు, వీళ్ళకి ఎటువంటి ప్రమాదం జరిగినా భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం, నేరస్తులు ఉంటే శిక్షిస్తామన్న పద్ధతిలో చెప్పాలి. అట్లాంటి కొన్ని చర్యల వలన, ప్రోత్సాహకాలు ప్రకటించడం వలన, భద్రతని పెంచడం వలన, దాన్ని ప్రచారం చేయడం వలన, ప్రభుత్వ ప్రసార సాధనాల ద్వారా సమగ్రంగా ప్రచారం చేయడం వలన ఇట్లాంటి హత్యలే నివారించవచ్చు. ఈ పరువు పేరుతో ప్రాణాలు తీసే అంటే ఎందుకు దిగజారు? అదే మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. పరువు పేరుతో ప్రాణాలు తీస్తున్నారు, కానీ కుటుంబాలకు పరువు ఏడిస్తే చాలా సందర్భాల్లో పరువు పోయిందని వాళ్ళు బాధపడతారు. మేము చేసాం పెళ్ళి, మేము చూసాం సంబంధం, అరేంజ్డ్ మ్యారేజ్, కానీ నా బిడ్డ తప్పేమీ లేదు, అయినా వాడు ఇలా చేశాడు, నేను చేసిన పెళ్లి వలన అని ఏ తల్లిదండ్రి పరువు పోయింది అనుకోరే. అట్లాగే కోడళ్ళని చంపిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే కూతుళ్ళని వదిలేసిన వాళ్ళు ఉన్నారు భర్తలు. అప్పుడు తల్లిదండ్రులు పరువులు పోవట్లేదు. చూడండి, కోడళ్ళని చంపిన ఎంతమంది అత్తమామలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ ఇళ్లల్లో కోడళ్ళు ఉరితాళ్ళకు వేలాడితేనో, విషం మింగి చచ్చిపోతేనో, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటేనో, అసహజ మరణాలకో ప్రమాదాలకో గురై చచ్చిపోతేనో మీ పరువు ఎందుకు పోవట్లా? కూతుళ్ళు చేసుకున్నప్పుడు ఎందుకు పోతుందనే ప్రశ్న కూడా వేసుకోవాలి. కాబట్టి పరువు అనేది పెద్ద అబద్ధం. అమ్మాయి అంటే తల్లిదండ్రుల నియంత్రణలో ఉండాలి, దానికి లోబడి ఉండాలి. అమ్మాయి పెళ్ళి కానీ, అమ్మాయి చదువు కానీ, అమ్మాయి జీవితం కానీ, అది దాటితే కుటుంబ పరువు అనే ఒక లంకె వేసుకున్నారు కాబట్టి బాధ. కానీ ఆ కుటుంబాలకు పరువు ఉంటే కోడలు చచ్చిపోయిన ఇళ్ళల్లో అత్తమామలు కూడా లేచిపోవాలి, వాళ్ళు కూడా మా పరువు పోయింది అనుకోవాలి. కాబట్టి ఇదంతా పరువు చుట్టూ అల్లుతున్న ఒక అబద్ధాలు. అందుకని నేను అదే మళ్ళీ చెప్పేది, కొడుకులు వైట్ కాలర్ క్రైమ్స్ చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, కోట్ల రూపాయలు బోర్డులు తిప్పేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తల నుంచి మొదలు పెడితే పరువులు ఉంటే విజయమాల్య అమ్మ నాన్న చచ్చిపోవాలి అంతమందిని. బ్యాంకులు బోర్డులు తిప్పేసిన వాళ్ళు, కోట్లు లూటీలు చేసిన వాళ్ళు, వాళ్ళ అమ్మాయిలందరూ ఎందుకు చచ్చిపోతలేదండి నేను అడుగుతా. ఎంతమంది దోపిడీదారులు ఉన్నారు మన దగ్గర, ఎంతమంది బ్యాంకుల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ నీరవ్ మోడీ లేకపోతే బోల్డ్ మంది ఇవన్నీ చేసినారు కదా, మరి వాళ్ళ అమ్మాయిలు ఎందుకు చచ్చిపోలేదండి? కోట్ల రూపాయలు వందలాది మందిని మోసం చేసి వేల మందిని ఉసురు పోసుకుని, అదేంటి ఆ మధ్య యాగ్రో మన విజయవాడ బేస్, మరి వేల మంది ఉసురు పోసుకున్న వాళ్ళు, రకరకాల చైన్లు పెట్టి రకరకాల చిట్ ఫండ్స్ పేరుతో మోసాలు చేసిన ఏ కుటుంబాల్లో కూడా పరువు పోయిందని ఆ కుటుంబ సభ్యులు, వాడి పెళ్ళాం పిల్లలు చచ్చిపోతున్నారా, వాళ్ళ అమ్మాయిలు చచ్చిపోతున్నారా? ఎందుకండి ఓ పెద్ద అబద్ధాన్ని రుద్దుతున్నారు?
నేరాలు చేసినప్పుడు, ఘోరాలు చేసినప్పుడు, మోసాలు చేసినప్పుడు పోని పరువు పెళ్లిలో పోతుంది అంటే ఇది చాలా భ్రమ, ఒక తప్పుడు అట్లాగే నేను ఇందులో ప్రధానంగా మనం కోరేది ఏంటంటే ఒక శాంతియుత కుటుంబాలు కావాలి అన్నప్పుడు పిల్లలకి స్వేచ్ఛ ఉంటుంది. పిల్లలు తమ ప్రేమని తల్లిదండ్రులకి చెప్పడం వాళ్ళ బాధ్యత, కన్విన్స్ చేసుకునే ప్రయత్నాలు చేయడం వాళ్ళ బాధ్యత. పిల్లల ప్రేమని అంగీకరించలేనప్పుడు, ఆమోదించలేనప్పుడు వాళ్ళకి చెప్పి వదిలేసేయండి. అట్లాగే పిల్లలు కూడా ఇప్పుడు చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఫేస్బుక్లో పరిచయాలు, వెళ్ళిపోవడాలు. మొన్న ఒక అమ్మాయి గుడిసె కూడా లేనివాడి దగ్గరికి వెళ్తే నేను ఎక్కడ కాపురం చేయాలి, వాడు 4 రోజులు అటు ఇటు తిప్పాడు. తర్వాత అమ్మాయికి ఠికానా లేదు, ఎక్కడ ఉండాలో కూడా లేదు. అమ్మాయి మంచి ఫ్యామిలీ నుంచి వెళ్ళింది ఫేస్బుక్ పరిచయంతో. ఎక్కడ ఉండాలి అంటే అమ్మాయి ప్రశ్నించే వరకు, నిలదీసే వరకు తట్టుకోలేక అమ్మాయిని చంపి చెరువులో పడేశాడు. మీ అమ్మాయి ఇటో వెళ్ళిపోయిందని చెప్పాడు. అట్లా ఒక బాధ్యత లేని అబ్బాయిల్ని నమ్మి ఆడపిల్లలు కూడా ప్రమాదంలోకి వెళ్ళొద్దు. అట్లాగే ప్రేమ అంటే బాధ్యత ఉండాలి, పరస్పర గౌరవం ఉండాలి. అమ్మాయి అబ్బాయిలు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడడం అంటే వాళ్ళు జీవితాంతం కలిసి ఉండడానికి తగిన కమిట్మెంట్ని, కన్విక్షన్ని కలిగి ఉండాలి. సరే, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఉండలేనప్పుడు విడిపోవచ్చు, కానీ ఆ అవగాహన లేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా గౌరవం ప్రధానంగా, పరస్పర విశ్వాసం, గౌరవం, నమ్మకం ఇవి క్రైటీరియాగా ప్రేమలు, పెళ్ళిళ్ళు ఉంటే ఆ పెళ్ళిళ్ళు అంటే వాళ్ళకి ఏజ్ ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అలా కనుక ఆ ప్రేమలు, నిజమైన ప్రేమ ఆధారంగా పెళ్ళి అనే నిర్ణయం ఉంటే ఆ పెళ్ళిళ్ళని ఆమోదించే స్థితి తల్లిదండ్రులకు ఉండాలి. ఒకవేళ లేకపోతే కూడా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారని వదిలేయండి, బతకనీయండి, వెంటబడి చంపాల్సిన అవసరం లేదు. అట్లాగే ఈ ప్రేమల విషయంలో కూడా ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి అనేది కూడా యువతి యువకులకి అంటే ఆకర్షణ ఒకటే క్రైటీరియా ఉండదు. ఆ ప్రేమకి కొన్ని ప్రమాణాలు ఉండాలి, ప్రామాణికతలు ఉండాలి అనేది కూడా సమాజంలో గుర్తించడం చాలా అవసరం. ఎవరైనా పెళ్ళి అంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు కావద్దు. ఒకవేళ అనుకోకుండా, ఎక్స్పెక్ట్ చేయకుండా డ్రామాలు ఆడి నటించడంలో ఏవైనా జరిగితే అవి ముందే అప్రమత్తంగా ఉండి తమని తాము కాపాడుకునే విధంగా ఆడపిల్లలు ఉండాలి. For more videos like this, subscribe Big TV channel.